హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ హైకోర్ట్ దగ్గరైతే ఉన్నాము. ఈరోజు ఈ యొక్క ఐకానిక్ హైకోర్టుకి సంబంధించిన కోర్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా స్టేటస్ చూపిస్తానండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తుంది ఈ యొక్క ఐకానిక్ హైకోర్టుకు సంబంధించిన కోర్ వర్క్స్ అండి. మొత్తం 16 అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రస్తుతం అయితే రేపు ఈవినింగ్ కల్లా మొత్తం 15 అయితే కంప్లీట్ అయిపోతుందనమాట. ఒకటైతే బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ మనకి ఇప్పుడు మీరు ఏదైతే ప్లేస్ చూస్తున్నారో మట్టి, ఆ మట్టినంతా కూడా రిమూవ్ చేసుకొని నీట్‌గా అక్కడంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఇక్కడ కూడా కోర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటారండి. ఇప్పుడు ప్రస్తుతం ఏందంటే రీసెంట్‌గా మనకు 4గిటికి ఒకేసారి కోర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు కదా! అది ఎండింగ్ స్టేజ్‌లో ఉంది. మనకు తెలిసి రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనకు కోర్ వర్క్స్ అండి. అలాగే మీరు డిజైన్‌లో చూసుకుంటే ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ అనేది మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో ఈ యొక్క హైకోర్ట్ అనేది నిర్మించడం జరుగుతుందండి. దాదాపుగా 1048,00,00,000తో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరిపిస్తున్నారు. రీసెంట్‌గా మనకి ఈ యొక్క కోర్ వర్క్స్ గత 4 మంత్స్ నుంచి అయితే జరుగుతున్నాయండి. మొత్తం 16 అయితే కంప్లీట్ చేసుకోవాలనమాట. ఇదివరకు ఎప్పుడైతే మనకు హైకోర్ట్ స్టార్ట్ అయిందో అప్పుడు 3 అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రేపు ఈవినింగ్ కల్లా ఈ 4 గనుక కంప్లీట్ అయిపోతే మొత్తం 12 అయితే కంప్లీట్ చేసుకున్నట్టండి. ఇంకోటి మాత్రం బ్యాలెన్స్ ఉంటుంది. అది నాకు తెలిసి ఈ మంత్ 15థ్ కల్లా అది కూడా కంప్లీట్ అయిపోతే మొత్తం 16 కోర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మనకు ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే చూడొచ్చండి. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అనమాట. మనకు ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్సే కొంచెం టైం అయితే తీసుకుందండి. ఎందుకంటే మొత్తం క్లియర్ చేసుకొని కిందంతా కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని వాటి మధ్య కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ అయితే రావడం జరిగింది. ఇదివరకు అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు 4గిటికి 4 వరకు చూస్తున్నారు కదా! ఇదివరకు కూడా 4గిటికి ఒకే స్టార్ట్ చేసుకొని వితిన్ 6-7 డేస్‌లోనే కంప్లీట్ చేసుకున్నారండి. దాదాపుగా 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఇచ్చేసేసి ఆ 4 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ చేసుకున్నారు. అదే తరహాలోనే ఇప్పుడు కూడా 4గిటికి 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌తో అయితే పనులంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికైతే వస్తున్నారండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చూసుకుంటే 3 అయితే కంప్లీట్ అవ్వడానికొచ్చింది. నాలుగవది మాత్రమే బ్యాలెన్స్ ఉంది. నాకు తెలిసి రేపు ఈవినింగ్ కల్లా ఈ నాలుగవది కూడా కంప్లీట్ అయిపోతే మొత్తం 15 అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఒకటి మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. ఇందాక చూయించాను కదా! ఆ ప్లేస్‌లో మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. అది కూడా ఈ మంత్ 15థ్ లోపల గనక కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా మనకు ప్రాపర్ అప్పుడు ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే మనం చూడగలుగుతాము. 4 వర్క్స్ మాత్రం ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళు చాలా ఫాస్ట్‌గానే జరిపించారని చెప్పుకోవాలండి. ఎక్కడ కూడా గ్యాప్ తీసుకోకుండా 3 షిఫ్ట్‌లో కార్మికులు గాని, ఇక్కడ చేసే ఇంజినీర్లు గాని, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్ వర్క్స్ కోసం చాలా కష్టపడి చాలా ఫాస్ట్‌గా వర్క్ అనేది జరిపించారనే చెప్పుకోవాలి. ఎవ్రీ డే కూడా చేంజెస్ అవుతూనే వస్తుందనమాట. ఎక్కువ టైం తీసుకుంది మనకేందంటే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే టైం తీసుకుంటుందండి. అది అయిపోయిన తర్వాత వెంటనే కాంక్రీట్‌తో ఈ యొక్క ఫ్లోర్స్‌నైతే కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసారు. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని సైడ్ అంతా కూడా షట్టర్స్ నిర్మించుకొని తర్వాత ఈ యొక్క ఏదైతే కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ ఉంటదో, ఆ వర్క్స్ అయితే నేను మొదలుపెట్టడం జరుగుతారండి. చూడొచ్చు. మనకు రీసెంట్‌గా కంప్లీట్ చేసుకున్న ఫ్లోర్స్ అనమాట ఇవన్నీ కూడా. దాదాపుగా మూడవదైతే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చిందండి. జస్ట్ ఇంకొక 10% మాత్రమే ఉంది. నాలుగవ దానికి మాత్రమే పెండింగ్ ఉంది ఇటు సైడ్ కార్నర్‌లో. అది గనుక కంప్లీట్ అయిపోతే 15 అయితే కంప్లీట్ అయిపోతుందనమాట. సో, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారనమాట. ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే డిజైన్ ఆ విధంగా ఉంది. ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ గాని, అసెంబ్లీ గాని, ఐకానిక్ టవర్స్ గాని. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క బిల్డింగ్స్‌నైతే నిర్మించడం జరుగుతుంది. సో, అందువల్ల అందరూ కూడా ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది కూడా చూస్తున్నారు. ఇది గనుక కంప్లీట్ అయితే 2028 కల్లా ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చండి. సో, మొత్తం కూడా ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా మెయిన్ ఈ యొక్క ఐరన్ రాడ్స్‌తోనే కాంక్రీట్ చాలా చాలా వర్క్స్ ఉంటుందండి. ఈ యొక్క ఐరన్ రాడ్స్ మొత్తం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటారనమాట. వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకొని ఇంక వాటి మీద కాంక్రీట్‌తో బిల్డింగ్ అనేది నిర్మించుకుంటూ రావడం జరుగుతుంది. సో, చూడొచ్చు. అలాగే ఇదివరకు ఇటంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం ఐరన్ కటింగ్స్ అవన్నీ కూడా జరుపుకుంటా ఉండే. ఇప్పుడంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇక్కడ ఇటు సైడ్ అంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నారండి. అలాగే ఆ మూల కూడా మనం సైడ్స్ కూడా చూడొచ్చు. అటంతా కూడా కటింగ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉండే. ఇప్పుడు అటు సైడ్ అంతా కూడా క్లియర్ చేసేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఎందుకంటే 4 వర్క్స్ కంప్లీట్ ఇటు సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. ఇంకొకటైతే బ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఒక్కదాని కోసం ఇంకా రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతే మనకు ఎల్లుండి నుంచి దానికి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటారనుకుంటాను. అది గనుక మొత్తం ఈ మంత్ 10 లేదా 15 లోపు కంప్లీట్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ నుంచి మనకు ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్ అయితే చూడొచ్చండి.
సో, చూడొచ్చు. ఇదివరకు ఇటు సైడ్ అంతా కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ కోసం ఐరన్ రాడ్ లాగా అన్‌లోడ్ చేసేసుకొని మొత్తం కటింగ్స్ అయితే జరుపుతున్నారు. ఆల్మోస్ట్ ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మొత్తం కూడా క్లియర్ చేసేస్తున్నారు చూడండి. ప్లేస్ కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందో. ఇప్పుడు అందరూ కూడా ఇదివరకు ఐరన్ కటింగ్స్ అవన్నీ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు కోర్ వర్క్స్ కోసం అయితే వచ్చేస్తున్నారండి. దాదాపుగా కొన్ని వందల మందైతే 3 షిఫ్ట్‌లుగా అయితే ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుపుకుంటూ వస్తున్నారు. సో, ఎట్టకేలకు మనకు రేపు ఈవినింగ్‌తో 15 అయితే కంప్లీట్ అయిపోతాయండి. ఒకటి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నది. ఆ ఒక్కటి గనుక 15థ్‌లోగా కంప్లీట్ చేసుకుంటే మాత్రం మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఫౌండేషన్‌కి సంబంధించిన ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టండి ఫౌండేషన్‌కి సంబంధించి. తర్వాత ఇంకా ప్రాపర్ బిల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇదివరకు మనకు ఎప్పుడైతే ఈ యొక్క హైకోర్ట్ స్టార్ట్ అయిందో అప్పుడు 3 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. ఇప్పుడు మనకు రీసెంట్‌గా 3 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ 13 అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారండి. ప్రస్తుతం అయితే 12 అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారు రేపు ఈవినింగ్ కల్లా. సో, తర్వాత 15థ్ లోపు ఇంకొకటి బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి అది కనుక కంప్లీట్ అయిపోతే మొత్తం 16 అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకున్నారు చూడండి. బిల్డింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి. ఓవైపు అక్కడ ఎండింగ్‌కొచ్చేసింది కాబట్టి ఇటు సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు ఈ 4 దగ్గరైతే. అలా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఒక గోడలాగా చేసుకుంటారనమాట ఐరన్ రాడ్స్‌తో. తర్వాత వాటి మధ్య అంతా కూడా షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ అనేది హైట్ అనేది పెంచుకుంటూ రావడం జరుగుతుందండి. చూడొచ్చు ఏ విధంగా చేసుకుంటున్నారో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సు. సో, ఈ విధంగా ప్రతి ఫ్లోర్ దగ్గర వర్క్ చేసుకొని ఒక ఫ్లోర్ లేపుకుంటూ రావడం అయితే జరుగుతుంది. మొత్తం మనకు బి+జి+7 ఫ్లోర్ విధానంతో అయితే ఉండడం జరుగుతుందండి ఈ యొక్క హైకోర్ట్ అనేది. అది కూడా మన ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగైతే ఈ యొక్క హైకోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది.